నమస్తే. డిజిటల్ మీడియా పరిధి ఏమిటి? ఎంతవరకు ఉంది? అందులో ఉపయోగిస్తున్న భాష, దాని తీరు ఏమిటి? అసెంబ్లీ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక చట్టం కూడా తీసుకొని వస్తామన్నారు. ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడితే ఊరుకునేదే లేదని చాలా క్లియర్గా చెప్పడం. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ఏం చెప్తున్నది? మీడియాకు ప్రింటు, టీవీ, డిజిటల్ ఇవి ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉన్నాయి. డిజిటల్ మీడియానే మితిమీరిన భావస్వేచ్ఛ ఉన్నది అనే ఒక చర్చ ఉంది. దీనికి కొంత నియంత్రణ అవసరము అనే ఒక ఆర్గ్యుమెంటు ఉన్నది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ విషయాల గురించి మాట్లాడదాం. మన దగ్గర సీనియర్ సంపాదకులు కె శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మీరు విన్నారు సార్. ఆయన మాటలను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆయన డిజిటల్ జర్నలిజం గురించే ప్రశ్నలు వేయలేదు. అసలు మొత్తం జర్నలిస్ట్ అంటే ఎవరు జర్నలిస్ట్ కాదు మీరు చెప్పండి, ఒక జాబితా ఇవ్వండి. ఈ జాబితాలో ఉన్న వాళ్ళు తప్పు చేస్తే ఏం చేయాలి, జాబితాలో లేని వాళ్ళు తప్పు చేస్తే ఏం చేయాలి అని జర్నలిస్టు సంఘాలను పెద్దలను అడిగాడు. ఇది మౌలికమైన ప్రశ్న, డిజిటల్ మీడియాకు మాత్రమే సంబంధించిన విషయం జర్నలిస్టులే. అంటే ప్రస్తుతం కంటెక్స్ట్ వివాదం అంతా కూడా డిజిటల్ మీడియా చుట్టూ ఉంది కాబట్టి ఆ నేపథ్యంలోనే ఆ సందర్భంలోనే ఆయన అన్నాడు. కానీ ప్రశ్న మొత్తం రంగానికి సంబంధించింది. ఇప్పుడు జర్నలిస్టులో కూడా ఒక అభిప్రాయం ఉందంటే, అంటే సంప్రదాయ జర్నలిస్టులో మనమంతా మర్యాదగా ఉన్నాం, ఇప్పుడు కొత్తగా వస్తున్న మీడియా ఏమీ కట్టుబాట్లు లేవు, విశృంఖలంగా ఉంటుందనే అభిప్రాయం పాత్రికేయుల్లో కూడా ఉంది, లేదని కాదు. నిజానికి డిజిటల్ మీడియా వచ్చినప్పుడే కాదు, కొత్తగా టీవీ వస్తుంది, న్యూస్ టీవీ వచ్చిన రోజుల్లో కూడా ఆ టీవీలో వార్తలు చెప్పే పద్ధతి, సమాచారం అందించే పద్ధతి మీద ప్రింట్లో ఉన్న జర్నలిస్టులకు ఒక అసంతృప్తి ఉండేది. వీళ్ళు చాలా స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు, స్వేచ్ఛగా ప్రజెంట్ చేస్తున్నారు, ఇటువంటివి కొత్త వచ్చినప్పుడల్లా ఉంటుంది. అందులో డిజిటల్ మీడియా గురించి ఆ అభిప్రాయం చాలా ఎక్కువగా ఉంది. ఉండటానికి కారణం ఏంటంటే, ఇంతవరకు సంప్రదాయ మీడియాను నియంత్రించడం కాదు, సంప్రదాయ మీడియా ఒక చట్టం పరిధిలో ఉన్నట్టుగా కనిపించేది. దానికి ముందస్తు అనుమతులు తీసుకోవటం, ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించి ప్రకటనలు ఇవ్వటం, ఆ మాధ్యమం ద్వారా కూడా ప్రచారం చేయటం, ఇటువంటివన్నీ ఉన్నాయి. దీనికి ఏంటంటే డిజిటల్ మీడియాకి డైరెక్ట్గా ఎవరైనా, ముఖ్యంగా యూట్యూబ్ బేస్డ్గా ఉండే విజువల్ మీడియాకి ఎవరైనా సొంతంగా ఛానల్ పెట్టుకోవచ్చు, చెప్పుకోవచ్చు. మనుషులు వాళ్ళ అభిప్రాయాన్ని ఊరికే ఫోన్లో కూడా వీడియో తీసుకొని తమ సామాజిక మాధ్యమాల అకౌంట్స్లో పోస్ట్ చేసుకోవచ్చు ఉంది. కాబట్టి ఇది చాలా కొత్త ప్రపంచం. ఈ ప్రపంచం వచ్చి కూడా 10-15 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఇప్పుడు చాలా ఉధృతంగా అది ఒక ఉన్నత స్థాయికి వచ్చింది. ఇప్పటికీ కూడా దాన్ని కవర్ చేసే ఒక రెగ్యులేటరీ యంత్రాంగం లేదు అనేది ప్రభుత్వానికి ఒక లోపల అసంతృప్తిగా ఉంది. దీన్ని ఎట్లయినా కొంచెం అదుపు చేయాలి. అదుపు చేయాల్సిన అవసరం, అదుపు కావాల్సిన అవసరం ఉంది. అదుపు చేయాలా, వాళ్ళే స్వయంగా అదుపు చేసుకోవాలా అనేది వేరే విషయం. కానీ దానికి ఏదో ఒక కట్టుబాటు, ఏదో ఒక నియమాలు, పరిధి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం నుంచి ఇట్లా ఒక మీరు ఏదో నేరస్తులు, మిమ్మల్ని మేము కట్టడి చేయకపోతే మీరు చెలరేగిపోతున్నారు, మేము చేస్తాం, మీరే చెప్పండి అన్నట్టుగా ఆ టోన్లో మాట్లాడటం సరైనది కాదు. డిజిటల్ మీడియాలో తప్పు జరుగుతుంది, తప్పు ఏ ఒక్కళ్ళు చేస్తుంది కాదు. ఆ తప్పు మీకు ఇవాళ మొత్తం జనరేషన్లోనే ఒక డీజనరేషన్ ఉంది. ఇవాళ పేపర్లో హెడ్లైన్స్ చూడండి, అన్ని పేపర్లు ఏవైతే ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంటో, మనం ఏ మాట అన్నందుకు ముఖ్యమంత్రి గారిని ఇట్లా అనకుండా ఉండాల్సింది అనుకుంటున్నాము, ఆ మాటల్నే ప్రముఖంగా పెద్ద పెద్ద అక్షరాలతో పత్రికల్లో శీర్షికలు పెట్టారంటే అందరూ ఎంతో కొంత సంచలనానికి కట్టుబాటును ఉల్లంఘించి వస్తున్నారు. అందరూ కూడా టీవీ లాగా ఉండాలని పేపర్ ప్రయత్నించింది. ఇప్పుడు డిజిటల్ మీడియా లాగా ఉండాలని కూడా న్యూస్ పేపర్స్ ప్రయత్నిస్తున్నాయి కదా. ఈ నియంత్రణ అనేది అందరూ కలిసి, జర్నలిస్ట్ సమాజం అందరూ అనుకొని చేయాలి. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు మేము చేస్తామంటాం అనేది మొత్తంగా భావ ప్రకటన స్వేచ్ఛకు మంచిది కాదు. కానీ సార్, ఇక్కడ 2014 ముందు, 2014 తర్వాత టీవీలు వచ్చిన కొత్తలో మీరు అన్నట్లుగా వార్త వ్యాఖ్య, పత్రికలపైన విశ్లేషణ,
ఓ ముగ్గురు నలుగురు కూర్చొని మాట్లాడి ఒక చర్చ, అది మంచిగా చెడా ఎట్లా ఉండేది, ఒక పార్టీకి అనుకూలం వ్యతిరేకం కాసేపు పక్కన పెడదాం, ఒక సంప్రదాయం అట్లా ఉండేది. అది గీత దాటి ఇవతలికి రావడం, దాన్ని వారి స్వేచ్ఛ అనాలనా, హద్దులు మీరి చేస్తున్న వ్యవహారంగా చూడాలనా? అంటే ఇది కేవలం మీడియంకు సంబంధించింది కాదండి. టీవీ రావటం, టీవీలో ఒక రకం పద్ధతిలో చర్చలు చేసుకోవటం, తర్వాత వాళ్ళు డిజిటల్ మీడియా రావటం, ఆ పద్ధతులకు సంబంధించిన విషయమే కాదు. రాజకీయాల్లో, ప్రజా జీవితంలో వస్తున్న డీజనరేషన్ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. ఇటువంటి తిట్ల పురాణాలు నిజానికి 2014 కంటే ముందు తక్కువ, కానీ అసలు లేవని చెప్పలేము. మీకు లేట్ 80స్లో, ఎర్లీ 90స్లో కూడా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి తిట్టుకుంటూ ఉంటే పత్రికలు వాటిని వాళ్ళ తిట్ల పురాణాన్ని వెర్బాటం వేసేవి. ఈ బూతులు ఉండేది అప్పట్లో, ఇంతకంటే ఎక్కువ ఉండేది. ఈయన ఎటువంటి చీకటి పనులు చేసేవాడు, ఆయన ఎటువంటి చీకటి పనులు చేసేవాడు పరస్పరం చెప్పుకుంటే, అదే భాషలో కొంచెం తేడా ఉంది, కానీ విషయం అయితే అదే. రాజకీయ విమర్శ కాకుండా వ్యక్తిగతంగా విమర్శ చేసుకోవడం, ఆ వ్యక్తిగత అక్రమాలను విమర్శించడంలో వాళ్ళ జీవితాలు ఎటువంటివో అందరికీ బట్టబయలు చేయడం, ఇటువంటివి ఉండేది. దాన్ని పూర్తిగా వెర్బాటం రాసే పత్రికలు ఉండేవి. కొంచెం మర్యాదగా ఉండాలి, ఏదో పాత పద్ధతిలో ఉండాలనుకునే వాళ్ళు దుర్భాషలు ఆడారు, తీవ్రంగా రాయలేని భాషలో అన్నారు అని రాసేవాళ్ళు తప్ప ఏమన్నారో రాసేవాళ్ళు కాదు. మీరు రాజశేఖర రెడ్డి హయాంకి వచ్చేసరికి రాజశేఖర రెడ్డి ఇతరులు మాట్లాడే పద్ధతిలో చాలా సంస్కారయుతంగా మాట్లాడే మనిషి. కానీ ఆయన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడుతో ఢీకొనేటప్పుడు ఒక్కోసారి అదుపు తప్పేవాడు, మాట తూలేవాడు. ఆ అదుపు తప్పడం ఏ స్థాయిలో ఉండేదంటే అప్పటి స్థాయి చూడండి మీరు. నీ తల్లి కడుపులోంచి ఎందుకు బయటికి వచ్చానా అని నువ్వు బాధపడే రోజు వస్తుంది చంద్రబాబు అన్నాడు. ఆ మాటకి ఆ రోజున సమాజం కానీ పేపర్లు కానీ ఎంత అల్లరి చేసి ఎంత విమర్శ చేశాయంటే, ఎందుకు విమర్శ చేశాయి? అది కూడా నిజానికి అంటే నేను నీ రహస్యాల్ని, నేను నీ విషయాల్ని బయటపెడితే ఎందుకు జన్మనెత్తానా, ఎందుకు పుట్టానా ఈ లోకంలో అని బాధపడతావు అని ఆయన ఉద్దేశం. దాన్ని నీ తల్లి కడుపులోంచి ఎందుకు వస్తుంది, ఈ తల్లి అనే మాట అన్నాడు కదా, అట్లా అంటావా నువ్వు అని చెప్పేసి అసెంబ్లీలో అంటావా అని ప్రతిపక్షము, బయట ఉన్న పెద్ద మనుషులు, సమాజం అందరూ కూడా తప్పుపట్టారు. కానీ ఇవాళ ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రి 2014 తర్వాత మాట్లాడిన భాషతో పోలిస్తే రాజశేఖర రెడ్డి ఎంత మర్యాదైన భాష మాట్లాడినట్లు లెక్క. కాబట్టి డీజనరేషన్ రాజకీయాల్లోనే వచ్చింది, బెంచ్ మార్క్ మారుతూ వచ్చింది. ఇంతకు మించి మనం నోరు జారకూడదు అని ఒక లెవెల్ ఉండేది కదా, ఆ లెవెల్ ఇంకా కిందికి వస్తుంది. మాట్లాడొద్దు అనటం చాదస్తులాగా అనిపిస్తుంది. అట్లా మర్యాదగా మాట్లాడేవాడు ఉంటే వాడు నెగ్గుకురాడు కదా. పాతకాలం మనిషి ఏదో అంటే అగ్రెసివ్గా ఉండాలి, బాగా మాట్లాడాలి, విరుసుకుపడాలి, అవసరమైతే మాట తూలాలి. ఇవి రాజకీయాలకి ఒక అర్హతగా, గెలవటానికి అర్హతగా మారిన తర్వాత మీడియా కూడా అట్నే ఉంటుంది. ప్రజలచే ఎన్నుకోబడిన వాళ్ళు, వారి పట్ల ఆ గౌరవం మీడియాకు ఉండాలి. ఎన్నుకోబడిన నాయకులకు ప్రజల పట్ల గౌరవం ఉన్నారు, గెలిపించుకున్నారు కాబట్టి. ఈ రెండు లోపించడాన్ని ఎవరి నైతికత, ఎవరు దెబ్బతీసుకున్నట్లు? అంటే ప్రశ్న అంతవరకే వేస్తే మనం సమాధానం చెప్పడం కష్టం. వాళ్ళ మీడియా అనేది రాజకీయాలతో చాలా దగ్గరగా ప్రయాణిస్తుంది. మోస్ట్ ఆఫ్ ది మీడియా, అందరూ నేను చెప్పండి, అదే అనివార్యం కూడా అది కొన్ని రాజకీయాలతో కలిసి నడుస్తుంది. ఒక ప్రభుత్వం అధికారంలో రావడం, రాకపోవడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రభుత్వం యొక్క ఇమేజ్ని కాపాడటం లేదంటే తగ్గించటం, ప్రజల్లో ఉండే అభిప్రాయాల్ని, అనుకూల ప్రతికూల అభిప్రాయాల్ని ఎంతవరకు రిపోర్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మీడియా ఇవాళ చాలా కాన్షియస్గా చేస్తుంది కదా. చేస్తున్నప్పుడు మొత్తం రాజకీయాల ప్రయాణమే వాళ్ళకు తెలుసు, ఎవరేంటో తెలుసు, రేవంత్ రెడ్డి ఏంటో తెలుసు, కేటీఆర్ ఏంటో తెలుసు, కేసీఆర్ ఏంటో తెలుసు. తెలిసిన తర్వాత అంత తెలిసేటట్టుగా ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలియజెప్పుకున్న తర్వాత గౌరవం ఉండటం కష్టం, భయం ఉండొచ్చు. అధికారం అంటే ఉండే ఒక డిస్టెన్స్, దూరంగా ఉండాలి, వీళ్ళతో మరి ఎక్కువ పూసుకోకూడదు అనుకోవచ్చు. కానీ ఒక పాతకాలం నాయకుల్లాగా మనుషుల పట్ల గౌరవం ఉండటం చాలా కష్టం. కాబట్టి మనం కాదు కదా అంటుంది ప్రతిపక్షం వాడు అంటున్నాడు, మనం కాదు కదా అంటుంది ముఖ్యమంత్రి అంటున్నాడు, మనం దాన్ని ఎంకరేజ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ముఖ్యమంత్రి అన్న మాటకి అదే ఆ మాట అన్న వీడియోని అనేక ఛానల్స్ వాళ్ళ పోస్ట్ చేసుకున్నాయి, వాటికి రేటింగ్స్ బాగా వస్తుంది కదా.
వస్తున్నప్పుడు అదంతా పరస్పర సంబంధమైన విషయం. ఎక్కువ మంది చూడాలంటే అట్లా మాట్లాడాలి అని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు కూడా అనుకుంటే మనం దాన్ని అదొక విషయాలే అది. కానీ ఇక్కడ మొత్తం ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ వచ్చింది సార్. మిగతా దేశాల్లో ఎట్లా మనలాగానే ఉన్నారా? కనీసం మిగతా రాష్ట్రాల్లో మనలాగానే ఉన్నారా? దేశం ఎందుకు? ఒకటి నేను ఇందాక కూడా మనం అనుకున్నప్పుడు కూడా చెప్పింది అంటే దీన్ని ఒక మాధ్యమానికి ఒక వేదికకి మీరు విమర్శను పరిమితం చేస్తే కష్టం అంట. ఇవాళ డీజనరేషన్ అన్ని రకాల మీడియాలో ఉంది, మీడియంస్లో ఉంది. కొత్తగా ఉంది కాబట్టి దానికి నియంత్రణ లేనట్టుగా ఉంది కనిపిస్తుంది కాబట్టి ఎవరంటే వాళ్ళు చేయొచ్చు కాబట్టి మనం కొత్త మీడియంను అనుమానంతో చిన్న చూపుతో చూస్తున్నాం. కానీ వెస్ట్లో అటువంటి చిన్న చూపు లేదు. కానీ చాలా గౌరవంగా ఉంది. అక్కడ సంప్రదాయ మీడియా నుంచి ఆధునిక మీడియాలోకి పరివర్తన అనేది చాలా స్మూత్గా జరిగింది. ఎందుకంటే అక్కడ వాళ్ళు మీడియా లిటరసీ ఎక్కువ, మీడియాని అర్థం చేసుకునే తత్వం ఎక్కువ, మీడియాను అప్రోచ్ కావటం, మీడియాను చదవటం ఎక్కువ. 90%, 97%, 98% లిటరసీ ఉన్న అమెరికాలో వాళ్ళు ప్రింట్ నుంచి డిజిటల్కి ట్రాన్స్ఫార్మ్ కావడం చాలా ఈజీ అయింది. అదే అందరూ డిజిటల్ లిటరేట్ కాకపోవచ్చు, కానీ మనకంటే చాలా ఎక్కువ. కాబట్టి వాళ్ళకి రెండింటి మధ్య తేడా లేదు. వాళ్ళకి ఎప్పుడో టీవీలు ఉన్న కాలంలోనే చాలా స్థానికమైన టీవీలు, చిన్న చిన్న టీవీలు ఉండేవి, రెగ్యులేషన్ తక్కువ ఉండేది కాబట్టి వాళ్ళు అంటే మర్యాదగా ఉండాలి, తప్పుడుగా ఉండకూడదు, రెచ్చగొట్టకూడదు, నెగిటివ్ సైడ్ని మనుషుల్లో పెంచకూడదు అనే దృష్టి ఎవరో నియంత్రణ చేస్తే వచ్చేది కాదు. సమాజంలోనే నీకు ఆ కట్టుబాటు కనపడాలి. ఇట్లా చేస్తే నన్ను తక్కువగా చూస్తారు, నన్ను చీప్గా అనుకుంటారు అనే దృష్టి ఉందనుకోండి సమాజంలో, అదే పీర్ గ్రూప్ ప్రెషర్ అంటాం. అంటే సాటి వాళ్ళు, తోటి మనుషులే, మన చుట్టూ ఉన్న వాళ్ళే మన గురించి ఏమనుకుంటారనే మన భయం ఉంటుంది కదా, ఆ భయం నుంచి మనం సవ్యంగా ప్రవర్తిస్తాం సమాజంలో. మీడియా కూడా అట్లాగే ఉండాలి. రేవంత్ రెడ్డి ఇంకోళ్ళు ఎవరో అరెస్ట్ చేస్తారని కాదు, మనకే అట్లా చేయటం అవమానం అనిపించాలి. వీడియో రేవంత్ రెడ్డిని బూతులు తిట్టిన వీడియోను ప్రసారం చేసినటువంటి ఆ ఛానల్ ఏమనుకోవాలంటే ఇది నేను ప్రసారం చేస్తే ప్రజలు ఏమనుకుంటారు అనే సోయి వాళ్ళకే ఉండాలి. ఓకే, ఉంటే ఏమవుతుందంటే ఆ మేరకు మర్యాదగా ఉంటారు. లేదంటే ఆ సోయి ఉన్న వాళ్ళని సమాజం గుర్తిస్తూ గౌరవిస్తుంది అనుకోండి, మాకు కూడా అటువంటి గౌరవం కావాలి అని అందరూ డిజిటల్ జర్నలిస్టులు అనుకుంటే అట్లా చేయకుండా ఉంటారు. మన గురించి ఎవరేమనుకుంటే ఏముంది, ఆ గౌరవం మనకు అక్కర్లేదు అనుకుంటే మనం ఎవరిని కంట్రోల్ చేయలేము. పత్రికల వాళ్ళని కంట్రోల్ చేయలేము, టీవీ వాళ్ళని కంట్రోల్ చేయలేము. కానీ ఇది మీడియాలో ఈ దశ నుంచి బహుశా ఈ ప్రయాణం ఎటువైపు ఉండొచ్చు అనిపిస్తున్నది. ఏముండదండి, కొంతకాలానికి సర్దుకుంటుంది. ఇదేంటంటే సాంప్రదాయ మీడియా వన్ వే అండి. మనం చూపిస్తాం, అంతే, వాళ్ళు చూస్తారు. మనం రాస్తాం, వాళ్ళు చదువుతారు. కానీ వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి పాఠకులకు అవకాశం లేదు, వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి వీక్షకులకు అవకాశం లేదు. సోషల్ మీడియా, న్యూ మీడియా అనేది ఇంటరాక్టివ్. మీరు ఒక వీడియో చూడంగానే దాని కింద మీరు కామెంట్ ఇవ్వచ్చు, నేను చూశాను అని చెప్పొచ్చు. మీరు ఒక పత్రికలో వ్యాసం రాస్తే ఎంతమంది చదివారో మీకు తెలియదు. పొద్దున మీకు 10 కాల్స్ వస్తే చాలామంది చదివారు అనుకుంటాం. కానీ ఎగ్జాక్ట్గా ఎంతమంది చదివారు, ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది వింటున్నారు అనేది మీకు ఇవాళ డిజిటల్ మీడియా చెప్తుంది కదా. ఇది ఇంటరాక్ట్, మనకు ఒక స్వేచ్ఛ ఇస్తుంది. మన అభిప్రాయం వెంటనే చెప్పడానికి ఉంటుంది. నువ్వు చెడ్డ అని చెప్పొచ్చు. మనం రాసిన దాని కింద మన పొగిడేవాడు ఉంటాడు, మనం బాగా తిట్టేవాళ్ళు ఉంటారు. సో ప్రజలకి సెన్స్ ఆఫ్ డెమోక్రసీ ఈ న్యూ మీడియాలో, డిజిటల్ మీడియాలో ఉంది. దాని ఆకర్షణ అటువంటిది. ఒకటి, ప్రతి ఒక్కళ్ళు దాన్ని పార్టిసిపేట్ చేయొచ్చు, ప్రతి ఒక్కళ్ళు దాన్ని చెప్పవచ్చు, వినొచ్చు, విన్న దాని మీద చూసిన దాని మీద అభిప్రాయం చెప్పచ్చు. కాబట్టి ఈ డెమోక్రటిక్ నేచర్ ఆఫ్ దిస్ మీడియా సమాజానికి అవసరం. అయితే దాన్ని దుర్వినియోగం చేసే ధోరణి ఉంది కదా, దాన్ని దుర్వినియోగం చేసి అడ్డదారిన ఎక్కువ లైక్స్, వ్యూస్ పొంది, లేదంటే బాధ్యత లేకుండా మనం బూతులు ప్రసారం చేయకూడదంటే పక్కవాడు ఏమనుకుంటాడని కాదు, మనకు కూడా బాధ్యత ఉండాలి కదా. సమాజంలో మేము ఇది వదులుతున్నామంటే చదివిన వాళ్ళు, చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఎట్లా మారుతారు, ప్రభావితం అవుతారు అనేది ఉన్నప్పుడు మన స్కూల్ దగ్గర ఒక బార్ షాప్ తెరవం కదా, కనీసం అలో చేయం కదా, గుడి పక్కనే ఒక మందు దుకాణం పెట్టం కదా. ఎందుకు పెట్టామంటే అది రాంగ్ మెసేజ్ ఎవరి వాళ్ళకే ఉంటుంది, అది రాంగ్ మెసేజ్ వెళ్తుంది.
అట్లాగే డిజిటల్ మీడియా కూడా స్వయం నిగ్రహం రావాలి. కానీ స్వయం నిగ్రహం లేదు కదా. వీళ్ళందరూ ఎట్లా చేస్తున్నారు అంటే, ముందు మీరు మాట్లాడటం మానేయండి అంటున్నాను. ముఖ్యమంత్రి గారితో ఢీకుంటున్న ప్రతిపక్ష నాయకులకి చెప్తున్నాను, ముందు మీతో మొదలుపెట్టండి మారడం. మంచి మాటలే మాట్లాడండి. విమర్శించడానికి మీకు మాటలు లేవా? పండితులను, టీచర్ను, లెక్చర్ను, ప్రొఫెసర్ను పిలుచుకొని ఎట్లా మాట్లాడాలి, రాజకీయంగా డిస్కోర్స్ ఎట్లా ఇవ్వాలి, తప్పుడు మాటలు మాట్లాడకుండానే విమర్శ ఎట్లా చేయొచ్చు, ఏమంటాం నేరుగా ఉండే విమర్శ, ఘాటైన విమర్శ ఎట్లా చేయొచ్చు నేర్చుకోండి. మీ దగ్గర నుంచి మొదలు పెడితే మీడియా అప్పుడు తను పరిధి అతిక్రమిస్తే తనే నిలబడిపోతుంది, తనే అందరి దృష్టి దాని మీద పడుతుంది, అది తను కంట్రోల్ చేసుకుంటుంది. మీరు అట్లా ఉన్న తర్వాత ప్రతిపక్షం చూడండి ఎట్లా చేసింది. ఆ రోజు ఏం చేసింది, ఆ ఇద్దరు జర్నలిస్ట్ని మార్నింగ్ తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. నాతో సహా చాలామంది అరెస్ట్ని ఖండించాం. ఎందుకు ఖండించాము? జర్నలిస్టులు ఏమి రాశారో, ఏమి చూపుతున్నారో అన్న దాంతో సంబంధం లేదు. సమాజంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఒక విలువ, ఆ విలువను గౌరవించాలి. ఈ దాంట్లో మీకు తప్పుగా అనిపించిందా, మీకు పరువు నష్టం కల్పించిందా? ఏ రాజ్యాంగం అయితే, ఏ చట్టాలు అయితే భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చినాయో ఆ రాజ్యాంగమే, ఆ చట్టాలే పరువు నష్టానికి ఒక వ్యక్తులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఇచ్చినాయి. మీరు న్యాయ ప్రక్రియ ద్వారా చేసి అమ్మాయికి శిక్ష పడితే శిక్షనే పండేవండి. కానీ తెల్లవారుజామున వెళ్ళి అరెస్ట్ చేయడం ఏంటి? ఒక భయభ్రాంతులు చేసే ఉద్దేశంతో అరెస్ట్ చేయడం ఏంటి? కాబట్టి తప్పు. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు పోస్ట్ చేసిన వీడియో కంటెంట్ ఆరోగ్యకరమైందా? అది లైవ్లో ఎవరైనా మాట్లాడారంటే కొంత అర్థం చేసుకోవచ్చు. నువ్వు మాట్లాడిన దాన్ని రికార్డ్ చేసి నువ్వు దాన్ని ఎడిట్ చేయడానికి అవకాశం ఉంది, బీప్ పెట్టడానికో ఇంకోటి చేయడానికి నీకు అవకాశం ఉంది కూడా, దాన్ని అట్లా రిలీజ్ చేశారంటే మీకు ఏదో దురుద్దేశం ఉన్నట్టే కదా. చేస్తే ప్రతిపక్షం వాళ్ళు ఏమి వాదన తీసుకొచ్చారంటే, ప్రజల ఆవేదన అట్లాగే ఉంటుంది కదా, ప్రజలు కడుపు మండితే ఎట్లా మాట్లాడతారు కదా, ఇప్పుడు మీరు భాష గురించి మాట్లాడుతున్నారు, విషయం గురించి మాట్లాడలేదు, ప్రభుత్వ పాలన అట్లా ఉంది కాబట్టి అట్లా మాట్లాడారు అని ఇటువంటి వాదన తీసుకొచ్చారు. అదే రోజు సాయంత్రం ఆఫ్టర్నూన్ మళ్ళీ రేవంత్ రెడ్డి కేసీఆర్ గురించి ఒక మాట అన్నారు. తెలుసు కదా, స్ట్రెచరు మార్చరీ అన్నారు. వెరీ బ్యాడ్ కామెంట్. ఆయన స్థాయికి తగని కామెంట్. ఆ పరంపరలో ఇంకా కొనసాగుతుంది, ఇంకా వరుసగా చేస్తున్నాడు ఆయన. అప్పుడు ఏమంటుంది, ముఖ్యమంత్రిని, ఒక మాజీ ముఖ్యమంత్రిని, తెలంగాణ ఉద్యమ నాయకుడిని ఇట్లా అంటారా? భావ ప్రకటన స్వేచ్ఛ, భాషా ప్రకటన స్వేచ్ఛ ఆయన కూడా ఉంటాయి కదా. నువ్వు తప్పుడు భాషను సమర్థించడానికి నువ్వు ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు వెంటనే ఇంకో తప్పుడు భాషను ఎట్లా ఖండిస్తావు? ఇటువంటి ద్వంద్వం అనేది ప్రతిపక్షంలో ఉంది, అధికార పక్షంలో ఉంది. నన్ను తిడుతున్నారా అంటాడు, తిడతాడు వెంటనే ముఖ్యమంత్రి. నాకు రోషన్ రాదా, నాకు చీము నెత్తులు లేదా, నా కుటుంబ సభ్యులు తిడితే నాకు కోపం రాదా అంటాడు. ఆయన మళ్ళీ కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగానూ దూషిస్తూ ఉంటాడు. అది ఎట్లా, ఆ ద్వంద్వాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కాబట్టి ముందు మార్పు అక్కడి నుంచి రావాలి. మీరు మారండి, తర్వాత మీడియాను మార్చే ప్రయత్నం చేయండి. రాబోయే రోజుల్లో ఇప్పుడు జాతీయ స్థాయిలోనే డిజిటల్ మీడియా నియంత్రణ కొన్ని సంస్థలు నిన్న మొన్న పేపర్లో వచ్చింది, కొన్ని సంస్థలు గుడికిందుకు వచ్చినాయి. వాటిని ప్రజలకు రాంగ్ మెసేజ్ తీసుకెళ్లే వాటిని గుర్తించి తీసేస్తామని ఒక మాట అన్నారు. కానీ దీనిపైన ఒక చట్టమే తీసుకొని వస్తే కనుక, దీనిపైన నియంత్రణ ఉంటే కనుక ప్రజల భావప్రకటన స్వేచ్ఛకు, ప్రజల వాక్ స్వాతంత్రానికి ఇబ్బందికరంగా ఉంటుంది అని ఒక ప్రశ్న వస్తున్నది. ఈ ప్రశ్నను మనం సమంజసమని భావించవచ్చా? అయితే ఎట్లా? ఏ నియంత్రణ అయినా కూడా స్వేచ్ఛకు హానికరమే. ఏదైనా ఉత్తమమైన సమాజం తను బాధ్యతగా తను నిగ్రహించుకొని పరిధులకు లోబడి ప్రవర్తిస్తే అంతకుమించిన ఉత్తమమైన పద్ధతి ఉండదు. కానీ మన సమాజం స్థితి, స్థాయి, చైతన్య స్థాయిలు, మన అవేర్నెస్ ఇవన్నీ కూడా చాలా రకరకాల స్థాయిలో ఉన్నాయి. కాబట్టి ఎక్కడో చోట కొంత ఒక రెగ్యులేషన్ అవసరం కావచ్చు. ఒక పోలీసు ఆ మూలమలుపు ఉన్నాడంటే తప్పు పని చేయాలంటే భయపడతారు, అందుకోసం మూలమలుపులో ఉంటాడు అనుకోండి, ఓకే. కానీ మంచి వాళ్ళు కూడా భయపడే పరిస్థితి ఉంటుంది ఒక్కోసారి. ఎందుకంటే పోలీసు లాఠీని ఎట్లా ఉపయోగిస్తాడు, వాడికి లాఠీని ఉపయోగించే అధికారం ఉన్నప్పుడు
దాన్ని ఎట్లయినా ఉపయోగించవచ్చు. అట్లా ఉపయోగించిన సందర్భాలు ఉన్నప్పుడు చెడ్డవాళ్ళ కంటే మంచి వాళ్ళు ఎక్కువ భయపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏమంటామంటే అధికారాన్ని చాలా స్పేరింగ్గా మాత్రమే, పరిమితంగా మాత్రమే వాడటం, అధికారాన్ని తప్పుడుగా వాడే వాళ్ళ మీద పైనుంచి చర్యలు తీసుకోవటం లాంటి సంప్రదాయం ఉంటే కొంత మేరకు నియంత్రణ అనేది ఆరోగ్యకరంగానే ఉంటుంది. మన దగ్గర అట్లా లేదు. ఇప్పుడు ఈ బూతులు మాట్లాడే వాళ్ళని మీద నియంత్రణ కోసం చట్టం తీసుకొస్తే ఏది బూతు ఏది నీతి అనేది ఎవరు నిర్ణయించాలనే సమస్య ఉంటుంది. ఎవరు నిర్ణయిస్తారు? అది ఆ వీడియోలో ఉన్నటువంటి భాష మాట్లాడితే మాత్రమే బూతు అనుకుంటే అంతవరకే నియంత్రణ ఉంటే మనం ఓకే ఒప్పుకుందాం, అసభ్యత పరిధిలోకి ఒప్పుకుందాం అనుకుందాం. రేపొద్దున నిర్ణయించే అధికారం వాళ్ళ చేతిలోనే ఉందనుకోండి, బూతులు లేకున్నా కొంచెం తీవ్రమైన విమర్శ, రాజకీయాన్ని నిష్పక్షపాతమైన నిష్కర్ష విమర్శ చేస్తే కూడా ఇది కూడా అసభ్యతం, ఇది కూడా అభ్యంతరకరం అనవచ్చు, ఆ చట్టం పరిధిలోకి తీసుకురావచ్చు. కాబట్టి ఏది మంచి ఏది చెడు అని డిఫైన్ చేయటము అధికార యంత్రాంగం చేతిలో ఉండటం ఎప్పుడైనా కూడా ప్రమాదకరం. అందుకోసం పత్రికా స్వేచ్ఛకు సంబంధించి భావస్వేచ్ఛ అనేది చాలా ముఖ్యమైన రంగం కాబట్టి దానికి అటానమీ ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి మీడియాలో కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. ప్రభుత్వంలో సమాచార మంత్రిత్వ శాఖ ఉన్నట్టుగానే ప్రెస్ కౌన్సిల్ ఒక తటస్థంగా ఉంటుంది, మీడియా సంఘాలు ఉంటాయి, రకరకాల సంఘాలు ఉంటాయి, మన దగ్గర ప్రెస్ అకాడమీ లాంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వంతో పూర్తిగా కలిసిపోయి పనిచేయడం కాకుండా తటస్థంగా పనిచేసే అవకాశం ఉన్న వ్యవస్థలు ఉన్నాయి. ఈ వ్యవస్థల్లో మనం అవేర్నెస్ పెంచడం, సమాజంలో కూడా ఇటువంటి ధోరణిని ప్రోత్సహించకండి అని ప్రచారం చేయటం, ఆ జర్నలిస్టులకు పిలిచి వాళ్ళకి మంచి చెడ్డ చెప్పటం, బాధ్యతగా ఉండే జర్నలిస్టులను ఎంకరేజ్ చేయటం, ఇవన్నీ ఉన్నాయనుకోండి. అయితే రెగ్యులేషన్ రెండు రకాలు, ఒకటి ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అనేటువంటి రెగ్యులేషన్ ఒకటి. అది కాకుండా తామరతంపరగా వేలాది లక్షలాది యూట్యూబ్ ఛానల్స్, ఈ పేపర్సు ఇవన్నీ వస్తున్నాయి కదా, వెబ్సైట్స్ వస్తున్నాయి. దాంట్లో గుర్తింపు అనేది పెద్ద సమస్య అవుతుంది. జర్నలిజానికి కొన్ని గుర్తింపులు కావాలి. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇక మీ గుర్తింపు అనేది అక్కడ చెల్లాలి. కాబట్టి దాన్ని ఎట్లా చేయాలంటే కనీసం ఇంతకాలం పనిచేయాలి, కనీసం ఒక 3 నెలల సమయంలో ఇంతమంది దీన్ని చూసి ఉండాలి. అటువంటివి పరిమితులు పెట్టుకొని వాటిని వెబ్సైట్లు గాను ఛానల్స్ గాను గుర్తించడం అనేది చేసి ఇవాళ ఓపెన్ చేసి రేపు మూసేసే వాటిని మనం గుర్తింపు ఇవ్వలేం. అటువంటివి ఆ ప్రయత్నం చేయాలి. చేయాలి కానీ అట్లా కాకుండా నియంత్రించడం మీద దృష్టిగా చేస్తారు. ఇంతకుముందు యూపీలో వచ్చిన చట్టం గురించి కూడా వాళ్ళు డిజిటల్ మీడియాను ప్రభుత్వ ప్రచారానికి వాడుకోవటానికి వీలుగా, వాళ్ళకు డబ్బులు ఇవ్వడానికి వీలుగా చట్టం తీసుకురాబోయి దాంట్లో డిజిటల్ మీడియాని డిఫైన్ చేయటం, కంట్రోల్ చేయటం, నిర్బంధించడం, ఇటువంటి విషయాలను కూడా పెట్టారు. చివరికి బాగా వచ్చిన వ్యతిరేకత వల్ల దాన్ని విరమించుకున్నారు. కానీ ప్రభుత్వానికి 2020లో కేంద్రం తీసుకురావాల్సిన చట్టం కూడా అది ఇంకా అబేయన్స్లోనే ఉంది, అది ఏమీ పాస్ కాలేదు. ఇంకొక ఇప్పటికీ మనకు 2000 సంవత్సరం మొదట్లో అప్పుడు వచ్చిన ఒక చట్టం మాత్రమే ఎలక్ట్రానిక్ సమాచార సాధనాల కోసం రూపొందించిన చట్టమే దీనికి కూడా వర్తిస్తుంది అన్నట్టుగా ఉంది. కానీ అది లేటెస్ట్గా వచ్చింది అయితే మళ్ళీ అబేయన్స్లోనే ఉంది. ప్రభుత్వం చేస్తుంది, ఎప్పుడో ఒకప్పుడు చేస్తుంది. ఈ లోపల డిజిటల్ మీడియా రంగం కూడా తాను సంపాదించుకొని ఈ రేటింగ్ల వేటలో నియమాలను ఉల్లంఘించడం కాకుండా బాధ్యతాయుతమైన జర్నలిజాన్ని, బాధ్యతాయుతం అంటే నెమ్మదిగా ఉండి అందరి పట్ల సామరస్యంగా ఉండి అట్లా ఉండని కాదు, నిర్మోహమాటమైన నిష్కర్షణ విమర్శకు ఆస్కారం ఉండాలి. అది కూడా సభ్యతతో సంస్కారంతో ఉండాలి. కానీ మీరు ఒక మాట అన్నారు, రాజకీయ నాయకులు మారాలి అని. రాజకీయ నాయకులను మారాలని ఆదేశించేది ఎవరు? వారికి స్టైల్ బుక్ను మరి ఎట్లా చెప్పాలి, ఏమి దాన్ని ఎట్లా ఉంటే బాగుంటుంది మీ సూచన? రాజకీయ నాయకులు మారాలని వాళ్ళ మీద మనం ఏం చేయలేము. చాలామంది రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద వెంటనే పోలీసులు, ఎవరో ఒకళ్ళు ప్రత్యర్థి పక్షం వాళ్ళు పోలీసులు కేసు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతుంది. మంచి విమర్శ చేసినప్పుడు పెడుతుంది, మంచి కామెంట్ చేసినా పెడుతుంది, చెడు కామెంట్ చేసినా కేసులు పెడుతున్నారు. కాబట్టి అది కూడా ఒక ట్రెండ్, కొత్త ట్రెండ్గా మారింది. అది ప్రజలు అంతిమంగా మంచిగా మాట్లాడే వాళ్ళని గౌరవించడం చేయగలిగితే, అందరికంటే విషాదకరం ఏంటంటే
తెలంగాణ రాష్ట్ర సమితిలో కేసీఆర్ గారు ఉద్యమం ప్రారంభమైన గతిలో కేసీఆర్ నరేంద్ర ఇద్దరు ఉండేవాళ్ళు. ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉండేవాళ్ళు. వారం వారం నరేంద్ర గారు వచ్చి బాగా తీవ్రమైన భాషలో గవర్నమెంట్ని తిట్టేవాడు, తెలంగాణ ఆవశ్యకత చెప్పేవాడు. ఆయన భాష కొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉండేది. అప్పుడు కేసీఆర్ భాష కొంచెం తక్కువగా ఉండేది. సరే వాళ్ళిద్దరు తర్వాత విడిపోయారు. కేసీఆర్ టోన్ పెంచాడు. సరే ఉద్యమంలో ఆ స్వరం పెంచడం అనేది సహజంగా ఇమిడిపోతుంది. ఉద్యమ స్థాయిని బట్టి దాన్ని అందుకోవాలి నాయకుడు కూడా. కాబట్టి అట్లా అర్థం చేసుకున్నారు చాలామంది. తర్వాత కేటీఆర్ గారు ప్రభుత్వం వచ్చాక ఆయనకు వెరీ సాఫ్ట్ స్పోకెన్ అని పేరు. సాఫ్ట్ స్పోకెన్, సభ్యమైన భాషగా మాట్లాడతారు. డీసెంట్ డిగ్నిఫైడ్ ఫెలో. ఆయన మాట్లాడే ఇంగ్లీష్ కానివ్వండి, ఆయన వ్యవహరించే తీరు కానీ, ఆయన మృదువైన ప్రవర్తన సరళి కానీ ఆయన చాలామంది ఆకర్షించింది. కానీ ఇప్పుడు ఆయన అట్లా లేడు. అది ఎందుకు లేడు అంటే ఆయన అట్లా ఉండటం వల్ల రాజకీయంగా నష్టపోయామని అనుకొని ఆయన బలవంతంగా ఇట్లా మారుతున్నాడు. ఈ మధ్య కూడా అంటే ఆయన అట్లా రాంగ్ లెసన్ తీసుకున్నాడు, తప్పుడు పాఠం తీసుకొని తను ఇటువైపు మార్చుకుంటున్నాడు. ఓ రేవంత్ రెడ్డితో ఢీకొనాలంటే ఇట్లాగే మాట్లాడాలి, ఈ వెకాబులరీ ఉండాలి, అనుకుంటున్నాడు. చెప్పాం కదా, 30 మెడికల్ కాలేజీల కంటే 30 ఛానల్స్ పెడితే బాగుండేది అనుకొని ఆయన అభిప్రాయానికి వచ్చి 30 ఛానల్స్ పెడుతున్నాడు. సో 30 ఛానల్స్ అంటే ఏంటి? ఛానల్స్ టైంలో ఆ ఛానల్స్ ఎక్కువగా అబద్ధ ప్రచారము, తాను అనుకున్న అసత్య ప్రచారము చేసి తమకు రాజకీయంగా నష్టం చేశాయని అనుకుంటున్నారు వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పటికి కూడా వాళ్ళు నష్టం పౌర సమాజం నుంచో మీడియా నుంచో జరిగింది అనుకుంటున్నారు తప్ప తమలో ఏదైనా పొరపాటు ఉందని ఇప్పటికి కూడా వాళ్ళు అనుకోవట్లా. అనలేదు వేరే విషయం, అనుకోవట్లం కూడా లేదు. కాబట్టి ఆయన మనం సాఫ్ట్గా మాట్లాడటం వల్లే ఓడిపోయాను అనుకుని ఆయన వేరే రకంగా మాట్లాడటం. ఇటువంటి గుణపాఠాలను తీసుకోవటం అనేది మారుతున్న ప్రమాదకరమైన ట్రెండ్ను సూచిస్తుంది. అంటే దీనికే చెలామణి ఉంది, దీనికే చెల్లుబాటు ఉందని ఆ స్థాయిలో ఉన్న నాయకులు కూడా అనుకుంటే, ఇక టీవీ ఛానల్స్ వాళ్ళు మేము ఇట్లా ఉంటేనే రేటింగ్స్ వస్తాయి, ఇట్లా ఉంటేనే డబ్బులు వస్తాయి అనుకోవడం తప్పే ఉంది. కాబట్టి అది సమాజంలో ఉన్న మొత్తం నెరేటివే, అందరూ సమాజంలో చెప్పే మొత్తం వీళ్ళు సృష్టిస్తున్న అభిప్రాయాలే ఇట్లా ఉన్నాయి. ఇట్లా ఉండకపోతే రాజకీయాలు ఎట్లా నడుస్తాయి, ఇట్లా ఉండకపోతే మీడియా ఎట్లా నడుస్తుంది అనుకున్న తర్వాత ప్రజలకు దీంట్లో ఏమి చేయలేదు. వాళ్ళు దీన్ని మార్చగలిగే శక్తి లేదు. తమ అభిప్రాయాన్ని చెప్పి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఎస్, ఇప్పుడు ఎంజాయ్ అనుకున్నాం కదా సార్. క్రికెట్ మ్యాచ్ చూస్తే కనుక 4లు 6లు కొట్టినా, మంచి క్యాచ్లు పట్టినా సపోర్ట్ కొట్టి జనం ఈలలేస్తారు, ఆదరణ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు తిట్లకు అదే వచ్చింది. ఎవరు బాగా తిట్టగలిగితే వారికి జనం నుంచి కూడా ఒక జోష్, సపోర్ట్లు విజిల్స్ వీళ్ళ కోసం చేస్తున్నారు కదా. ఇది తమకు తాము తగ్గించబడుతున్నామనే విషయానికంటే కూడా, లేదా ప్రజలు కూడా ఎందుకు ఇట్లా మాట్లాడిన దానికంటే కూడా, అంటే ఇంత అక్షరాస్యత పెరిగి, ఇంత కమ్యూనికేషన్ టెక్నాలజీ పెరిగి ఇటువైపు ఆలోచించాలి. ఈ ధోరణిని ఏమైనా ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే మనుషుల్లో బాగా ఫ్రస్ట్రేషన్ పెరిగింది. మాకు వాళ్ళు కోరుకుంటున్న దానికి జరుగుతున్న దానికి చాలా తేడా ఉంది. దాన్ని మార్చగలిగే పరిస్థితి లేదు. రాజకీయ నాయకుడికి కోపం ఉంటుంది. ఇప్పుడు జర్నలిస్టులు ఏం చేస్తున్నారంటే రైతుల దగ్గరకో స్త్రీల దగ్గరకో వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఊరికే అభిప్రాయం తీసుకోవట్లా, ఫలానా రకంగా అభిప్రాయం చెప్పేటట్టుగా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు, ప్రశ్నలు అట్లా వేస్తున్నారు. అట్లా వేయడం ఎందుకంటే ప్రతి వాళ్ళ మనసులోనూ చెప్పిన వాళ్ళు ఏమీ అబద్ధం చెప్పలేదు, వాళ్ళ మనసులో ఉన్న భావమే చెప్పారు. ఆ బూతులు అనేది పక్కన పెడితే ప్రభుత్వం మీద వాళ్ళ లబ్ధిదారులు ఆ లబ్ధి జరగట్లేదు కాబట్టి వాళ్ళకున్న కోపాన్ని చెప్పారు. వాళ్ళ అభిప్రాయాన్ని వీళ్ళు ఫోర్స్ చేయలే. కానీ వాళ్ళు సాధారణంగా చెప్పేవాడు కాదు, కానీ చెప్పేసేమని కక్కేసేమని వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు కదా. చేసినప్పుడు వాళ్ళు చెప్తున్నారు. అట్లా ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం ఉంటుంది. కానీ ఆ అభిప్రాయాన్ని అట్లా చాలామంది ఈ మనసులోనూ అభిప్రాయం ఉంటుంది, తాము చెప్పలేరు. అట్లా ఎవరో ఒకళ్ళు టీవీ ముందుకు వచ్చి, కెమెరా ముందుకు వచ్చి అట్లా నిర్భయంగా భాషా సరిహద్దులు కూడా లేకుండా మాట్లాడుతుంటే వీళ్ళు కొంచెం ఆనందం కలుగుతుంది. మేము చేయలేని పని వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళు ఏది కావాలనుకుంటున్నారో వినగలుగుతున్నారు. దానివల్ల ఏంటంటే ఏదో సాధించినట్టు, మార్పేమి రాదు, కానీ వాళ్ళ ఆక్రోషం కానీ కోపం కానీ కొంచెం తగ్గుతుంది. ఇట్లా కూడా ఈ
పోటాపోటీ దూషణ పర్వం, పోటాపోటీ విమర్శల పర్వం జరుగుతుంటే ప్రేక్షకులుగా ప్రజలు ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారంటే వాళ్ళు కూడా వాళ్ళ మనసులో అంత మించి జరిగేది ఏం లేదు కాబట్టి విమర్శ ప్రతి విమర్శను చూసి ఆనందిస్తున్నారు అనిపిస్తుంది. మనుషుల వ్యక్తిగత విషయాలు ఇంతకు పూర్వం పత్రికల్లో వార్త రాయాల్సి వచ్చినప్పుడు ఫలానా ఫలానా తెలిసింది అనో విన్నామనో ఎవరో తెలిపారని ఏదో ఆరోపణతో ముగింపు ఉండేది. వ్యక్తిగత విషయాలు ఎవరికో సంబంధం ఉంటే కనుక ఆ విషయాలను వీడియో ద్వారా మినట్టు చూపించడం అనేది, చూడడం అనేది దీన్ని ఎట్లా ఏమిటి? అయ్యో ఎవరిదో వ్యక్తిగత విషయం మనకెందుకు, అందరం మనుషులమే, అందరికీ ఇండ్లు ఉన్నాయి, అందరికీ జీవితాలు ఉన్నాయనే దయా దాక్షిణ్యం లేదు ఎందుకు? ఇది ఇప్పుడు జరుగుతున్న చర్చలో వినిపిస్తున్న మాటలు చూస్తుంటే మనం తెలంగాణలో ఉన్నామా ఆంధ్రాలో ఉన్నామా అని డౌట్ వస్తుంది. నాకు చాలా ఒకటి అనిపించేది, మన ఈ అంబటి రాంబాబు, కొడాలి నాని, ఈ ఆనం ఆయన ఒక ఆయన కొత్తగా వచ్చాడు ఆయన, తర్వాత పట్టాభి, ఇటువంటి వాళ్ళు మన దగ్గర లేదే అని లోటుగా ఉండేది. వాళ్ళ ఆ కొరత అంతా తీరిపోతుంది పోయిన హయాంలో. ఇప్పుడు ఈ హయాంలో ఇంకా ఎట్లా నడుస్తుంది? 2019 నుంచి 2024 మధ్యలో ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో? అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కుటుంబం మీద వీళ్ళు జగను భార్యకు సంబంధించి అవినాష్ రెడ్డి వ్యవహారంతో వీళ్ళిద్దరు చంద్రబాబు కానీ జగన్ కానీ ఎవరు వాళ్ళంతా వాడు అనలేక అంత నయం. మన దగ్గర డైరెక్ట్గా నాయకులే అనుకుంటున్నారు. కాబట్టి నాయకులు పరస్పరం ఇటువంటి మాటలు మాట్లాడలే, కానీ మాట్లాడలే. జగన్ కూడా మాట్లాడలే, వాళ్ళ అనుచరులు కదా. జగన్ ఫ్యామిలీ గురించి వీళ్ళు, చంద్రబాబు ఫ్యామిలీ గురించి వాళ్ళు, ఆఖరికి పిల్లల పుట్టుక గురించి కూడా. ఇవి రాజకీయమైన సంవాదం డిస్కోర్స్లోకి వస్తే అది ఆ సమాజం యొక్క ఆరోగ్య స్థితిని చెప్తుంది. మనం కూడా అటువైపు వెళ్తున్నామా? తెలంగాణ కూడా అటువైపు వెళ్తుందా? ఇది ఆలోచించుకోవాల్సిన విషయం. తెలంగాణ సమాజం ఒక గర్వం ఉండేది ఏంటంటే, సరే ఇతరులు దోపిడీ చేశారు, దోపిడీకి గురయ్యారు, నష్టం జరిగింది, ఈ చరిత్రకు సంబంధించిన విషయాల్లో దృక్పథానికి సంబంధించి కొంతమందికి అంగీకారం ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ దాన్ని వ్యక్తం చేసిన పద్ధతి, తెలంగాణ తను అనుకున్న న్యాయాన్ని సాధించుకోవడానికి అనుసరించిన పద్ధతి, మొత్తం సమాజం అంతా సకల జనులు కలిసి చాలా అరుదైనటువంటి సంఘీభావాన్ని చూపి చరిత్రలో నిలిచిపోయే ఉద్యమం నడిపిన సంగతి, ఇవన్నీ కూడా ఒక చాలా డీసెన్సీ, ఒక ఉన్నత స్థాయి సంస్కారం ఉన్న సమాజాన్ని సూచించినాయి. చాలా అరుదుగా అక్కడ స్ట్రే ఇన్సిడెంట్ తప్ప హింసాత్మకమైన ద్వేషాత్మకమైన సంఘటనలు జరగలేదు. తెలంగాణ ఉద్యమకారుడు తను తాను చంపుకున్నాడు కానీ ఇంకొకరి మీద దాడి చేయడానికి ఇష్టపడలేదు. ఇది ఉంది కదా, ఈ అత్యున్నత సంస్కారం అనేది ఏమైంది? అది అందరూ ఆవేదన చెందాల్సిన విషయం. ఆ అత్యున్నత సంస్కారానికి విలువ ఇవ్వకుండా ఇతర విషయాలకు విలువ ఇవ్వటం కేసీఆర్ గారి హయాంలోనే మొదలైంది. గత 10 ఏళ్ల కాలంలోనే తెలంగాణ ఉద్యమ సమాజాన్ని, చైతన్యవంతమైన సమాజాన్ని లబ్ధిదారుల సమాజంగా మార్చి అవినీతిని, లేదంటే అర్హత లేని లాభాన్ని సంపాదించుకోవడం తప్పు లేదనే విలువలు తీసుకొచ్చి అనేక మంది ఒకప్పుడు అంకిత భావంతో పనిచేసిన అనేక మంది కార్యకర్తలు, అందరూ కాదు, అనేక మంది కార్యకర్తల్ని రాజకీయ పైరవీకారులుగా, ఆర్జనపరులుగా మార్చి 10 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం, ఇతర విధ్వంసాల సంగతి చెప్తారు, అది కాదు ముఖ్యం. తెలంగాణ సమాజాన్ని నైతికంగా దిగజార్చడం అనే ప్రక్రియ మొదటి 10 సంవత్సరాల్లో జరిగింది కాబట్టి, ఎందుకంటే ఆ ఉద్యమ సమాజం, ఏ ఉద్యమ సమాజం మీద తెలంగాణ నీతిని నిలబెడుతూ వచ్చిందో దాన్ని నువ్వు పక్కన పడేసావు. స్వర్గారోహణ జరుగుతుంటే ధర్మరాజు ఒక్కొక్కరిని మొదలు ద్రౌపదిని, తర్వాత సహదేవుని, నకుడిని ఒక్కొక్కరిని వదిలేసుకుంటూ పోతాడు, తను ఒక్కడే వెళ్ళిపోతాడు చివరికి. అట్లా తనతో పాటు నడిచి వచ్చిన గొప్ప ఉద్యమ సంస్థలు, మేధావులు, వేదికలు అన్నిటినీ తన పరిపాలనలో వాటికి ఏమీ ప్రమేయం లేకుండా, వాటికి ఏమీ భాగస్వామ్యం లేకుండా, వాటికి సంప్రదింపులు లేకుండా, కనీసం వాటికి గుర్తింపు లేకుండా
తన రాజ్యంగా తను మార్చుకున్నాడు. అది చాలా నష్టం జరిగింది. వాడు మిత్రులు, ఎందుకంటే బీఆర్ఎస్లో మనందరం తెలంగాణ ఉద్యమాన్ని దగ్గర నుంచి చూసిన వాళ్ళం కదా. కాబట్టి బీఆర్ఎస్లో బీఆర్ఎస్లో ఉన్నవాడు కూడా చాలామంది మన మిత్రులు ఉంటారు. బీఆర్ఎస్ విమర్శకుల్లో ఉంటారు, బీఆర్ఎస్ మిత్రుల్లో ఉంటారు. వాళ్ళతో ఎప్పుడు మనం ఈ దిగజారిపోతున్న విషయం గురించి మనం మాట్లాడుతూనే ఉంటాం. కానీ ఆ విషయాలు మాట్లాడకూడదు అని అంటారు. ఆ విషయాలు మాట్లాడకూడదు, కేవలం రేవంత్ రెడ్డి లాంటి అనర్హుడు ముఖ్యమంత్రి కావడం ఏంటి అనే పాయింట్ మీద మాట్లాడమంట. ఆ అర్హత అంటే వాళ్ళు అనేది ఏంటి, ఉద్యమంలో పాల్గొనలేదు ఆయన, కాంగ్రెస్ నాయకుల శ్రేణిలో కూడా చాలా జూనియరు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబుకు సన్నిహితంగా ఉన్నవాడు. కాబట్టి ఇవన్నీ చూపించి రేవంత్ రెడ్డిని అనర్హుడు అని వాళ్ళు అంటారు. అర్హత వ్యక్తిగత అంచనాలు, సామాజిక అంచనాలు అన్నీ ఉంటాయి. కానీ ప్రజలు ఎన్నుకున్నారు కదా, ఆ గుర్తింపు అయితే మనం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని అందువల్ల ఎక్స్పెక్టేషన్స్ మనకు బీఆర్ఎస్ మీద ఉన్నట్టుగా కాంగ్రెస్ మీద ఉండవు. తెలంగాణ సమాజం యొక్క నైతికతను కానీ, తెలంగాణ స్థాయిని కానీ, సంస్కారాన్ని కానీ నిలబెట్టవలసిన బాధ్యత తెలంగాణ ఉద్యమానికి రాజకీయ నాయకత్వం వహించిన పార్టీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎవరు పెడతారో, ఎవరు చేయగలరో, ఎవరు నిర్మించారో వాళ్ళ నుంచి అడుగుతాను కదా. నువ్వు నన్ను అడుగుతావేంటి కాంగ్రెస్ ఎందుకు అడగమంటే, కాంగ్రెస్ ఉద్యమంలో దాని పాత్ర చివరి ఫైనల్ డిసిషన్ విషయంలో ఢిల్లీ కాంగ్రెస్ పాత్ర ఉన్నట్టుగా ఇక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పాత్ర ఇక్కడ పరిమితమైంది. కాబట్టి కాంగ్రెస్ను బీఆర్ఎస్ను ఒకే రకంగా ఎక్స్పెక్ట్ చేయాలి, ఒకే రకంగా విమర్శించాలి ఉండదు. ఆశాభంగం కలిగింది ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి. కాంగ్రెస్ మీద ఆశే లేదు, భంగం ఎక్కడ? తెలంగాణ సమాజపు వ్యక్తీకరణ, ఇందాక మీరు చెప్పిన దానికే కొంత అనుబంధమైన ప్రశ్న ఇది. పాటల రూపంలో, కవిత్వ రూపంలో అదే సోషల్ మీడియాలో వ్యక్తీకరణ జరిగింది. అదే సోషల్ మీడియా అద్భుతంగా నిలబెట్టగలిగింది. దీనికి రెమెడీ ఏమిటి మరి? ఇందాక విధ్వంసం అనరాది, నైతిక విధ్వంసం, చైతన్య విధ్వంసం, వీటికి రెమెడీ ఏమిటి? రెమెడీ ఏంటి ఉంటుందని అనుకోను. తెలంగాణ అంటే ఒక అత్యాశ కూడా ఉండొచ్చండి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే ఏం జరుగుతుంది అనే దాని గురించి ఏమైనా సాధ్యం కానంత కోరికలు మనకు ఉన్నాయేమో, ఆశలు ఉన్నాయేమో తెలియదు. అంటే అవాస్తవికంగా ఆలోచించినామో తెలియదు. కానీ ఒక 20 సంవత్సరాల పాటు, 20 కాదు 15 సంవత్సరాల పాటు తెలంగాణ సమాజం తను మొబిలైజ్ చేసుకున్న పద్ధతి, నేర్చుకున్న పద్ధతి, ఆలోచించిన పద్ధతి ఉంది కదా, అదంతా వేస్ట్గా పోకూడదు కదా. తెలంగాణలో కొద్దిగా ఆలోచన ఉన్న ప్రతి ఇంజనీరు ప్రాజెక్టులు ఎట్లా కట్టాలి, రోడ్లు ఎట్లా కట్టాలి అన్నది తన ఆలోచనలు తను తయారు చేసుకున్నాడు. విద్యారంగంలో ఉన్న వాళ్ళందరూ విద్యారంగంలో ఇట్లా సంస్కరణలు చేస్తే బాగుండు అనుకున్నాడు. యాజ్ ఇఫ్ వాళ్ళే ప్రభుత్వంలో ఉంటారేమో, వాళ్ళే విధానాన్ని ప్రభావితం చేస్తారేమో అనుకుంటూ వాళ్ళు తెలంగాణ గురించి ఆలోచించారు. ఇప్పుడు ఏంటి వాళ్ళంతా 2014 తర్వాత ఆలోచనలు ఏమైనాయి? ఇది కాదులే మనతోనే, మనల్ని ఎవరు అడగరు, మన ఆలోచన మనలోనే ఉండాలని దాన్ని ముడుచుకునిపోయినారు. తెలంగాణ విద్యావంతుల సమాజం, దాంట్లో ఉన్న అపారమైన మేధా సంపద, సృజనాత్మకత, బాధ్యతాయుతమైన ఆలోచన, ఎవరి పనివాడు చేసుకోకుండా మొత్తం తెలంగాణ గురించి ఆలోచించడం అంటేనే చాలా బాధ్యత కదా. అది బాధ్యత తీసుకోవటం ఇష్టపూర్వకంగా, అదంతా వేస్ట్ అయిపోతుంది కదా. దాన్ని మళ్ళీ పునరుజ్జీవింపజేయగలిగితే తెలంగాణలో రాజకీయాల్ని శాసించగలిగేంతగా విద్యావంతులు, తెలంగాణ ప్రేమికులు తమ ఆలోచనల్ని బలపరుచుకొని ప్రజల ముందుకు రాగలిగితే బహుశా వీళ్ళేమో అధికారం కోసం కాదు వీళ్ళు వచ్చేది, కానీ అధికారంలో ఉన్న వాళ్ళని సవ్యంగా వాళ్ళకు సంబంధించిన ఒక మార్గాన్ని చెప్పడానికి, వాళ్ళు భయపడే శక్తిగా ఉండటానికి, వాళ్ళు చూడలేని విషయాలను చూడటానికి. ఇప్పుడు తెలంగాణలో గ్రామాల్లో ఏమవుతుంది, ఏ మార్పు జరుగుతుంది, తెలంగాణలో సామాజికంగా ఏ మార్పు జరుగుతుంది, తెలంగాణలో ఆర్థికంగా ఏ మార్పు జరుగుతుంది, దీని గురించి ఆలోచించి చెప్పేవాళ్ళు నీకు రాజకీయాలు వీళ్ళు ఎవరికి తెలియదు. రేపు పొద్దున రీజనల్ రింగ్ రోడ్ కూడా వచ్చిన తర్వాత ఎంత భూమి వ్యవసాయం నుంచి అన్యాక్రాంతం అవుతుందో, లేదా వ్యాపారాత్మకం అవుతుందో, తెలంగాణ అంతా ఫామ్ హౌస్లు అయిపోతాయా, వ్యవసాయ క్షేత్రాలు ఉంటాయా? తెలియదు కదా. తెలంగాణలో మరి వ్యవసాయం ఏ స్థితిలో ఉంది, వ్యవసాయానికి
కావాల్సిన సపోర్ట్ ఏంటి? వ్యవసాయాన్ని పూర్తిగా మానేస్తామా మనం? తెలంగాణలో అన్ని కులాల వాళ్ళకి, కింది కులాల వాళ్ళకి ఉపాధి ఇవ్వగలుగుతున్నామా? మహబూబ్నగర్ జిల్లా నుంచి బయటికి వలసలు తగ్గినాయి, దాదాపు నామినల్ అయిపోయినాయి, నిజమే. కానీ వాళ్ళందరూ ఊళ్ళలో లేరు, హైదరాబాద్లో ఉన్నారు. వేరే చిన్న పనులు, చిన్న చిన్న వలసలు, సుదూర వలసలపై దగ్గర వలసలు వచ్చినాయి. చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆత్మహత్యలు ఏమి తగ్గలేదు. తగ్గినాయంటే 2014 కంటే వాళ్ళు తగ్గినాయి. ఆ తగ్గటం అనేది తెలంగాణ వచ్చిన మొదటి 5 సంవత్సరాలు పెద్దగా తగ్గలేదు, కానీ రెండో 5 సంవత్సరాలు తగ్గుతూ వచ్చినాయి. కానీ వ్యవసాయ సంక్షోభం తగ్గలేదు. అది అట్లాగే ఉంది. ఎందుకంటే గ్రామాలకు వస్తున్న ఈ సంక్షేమ ధనం, ఈ పెన్షన్లు గిన్షన్ల వల్ల వాళ్ళ క్రైసిస్ మరి ఆత్మహత్య చేసేదాకా పోవట్ల. క్రైసిస్ అయితే ఉంది. ఎవ్వరు వీటి గురించి మాట్లాడకుండా ఈ ప్రాజెక్ట్ చేసి, ఈ 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ చేస్తే ఇంత క్యాష్ బ్యాక్ వస్తుంది, ఇక్కడ ఫార్మా తెలిసినవి అన్నీ. తెలంగాణలో భూమి తప్ప ఏమీ లేనట్టు పరిశ్రమ రంగాలకు భూములు ఇచ్చేస్తాను రండి అని, ఫార్మాసిటీ పెడదాం, ఇక్కడ ఒక రీజనల్ రింగ్ రోడ్ చేద్దాం, ఇంకో ఐటీ కంపెనీలు ఇస్తామంటే తెలంగాణ దగ్గర కేవలం భూమి మాత్రం ఉందా? ఇక్కడ ఉన్న అపారమైన మానవ వనరులను ఉపయోగించుకోవా? వాళ్ళకి కావాల్సిన, వాళ్ళ సామర్థ్యానికి కావాల్సిన సామర్థ్యాన్ని ఉత్పాదకతగా మార్చడానికి కావాల్సిన పథకాలు, చర్యలు చేయవా? ఇవన్నీ ఎవరు ఆలోచించాలా? అట్లా ఆలోచించే తీరిక నీకు లేదు. నీ సగం తీరిక, నీ మొత్తం సగం సమయంలో పరస్పర దూషణకే సరిపోతుంది. ప్రతిపక్షాలు వీటి గురించి మాట్లాడుతున్నాయా? కాబట్టి వీళ్ళ బాధ్యతారాహిత్యం అనేది, అకౌంటబిలిటీ లేకపోవడం అనేది చాలా బాధ. తెలంగాణలోని ఆలోచించే వాళ్ళందరికీ, పట్టింపు ఉన్న వాళ్ళందరికీ బాధ కలగాలి. ఎవరైతే తెలంగాణ తెచ్చుకుందాం అనుకున్నారో వాళ్ళందరికీ బాధ కలగాలి. ఆ బాధ నుంచి ఏమన్నా ఒక యాక్టివిటీ అని ఏదైనా కార్యాచరణ వస్తే బాగుంటుంది. మీడియా విషయంలో కాంగ్రెస్ వైఖరి బహుశా ఎట్లా ఉండవచ్చు భవిష్యత్తులో? ఏమీ తేడా ఉండదండి. కాంగ్రెస్లో కొద్దిగా తేడా ఉండే అవకాశం వల్ల వాళ్ళు కేంద్రంలో అధికారంలో రాలేకపోతున్నారు కదా, అందువల్ల వాళ్ళు ఒక ప్రతిపక్షంగా తక్కువ రకం, అదే ఒక బలహీన పక్షంగా ఉంటుంది కదా. ఆ బలహీన పక్షంగా ఉన్నంత వరకు వాళ్ళలో కొంత ప్రజాస్వామికత ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు బీజేపీతో ఒక యుద్ధంలో, పోరాటంలో ఉన్నారు. వీళ్ళే బలహీన పక్షంగా ఉన్నారు. నిలబడతారో లేదో కూడా తెలియదు. కాబట్టి మేము బీజేపీకి ప్రత్యామ్నాయం అని చెప్పే క్రమంలో తాము ప్రజాస్వామికవాదులం అని, ఇవి చేస్తామని, అవి చేస్తామని చెప్తున్నారు. వాటిని అమలు చేయడంలో ఉన్న సాధక బాధకాలు తెలుసు. మనం కర్ణాటకలో చూస్తున్నాం, ఇక్కడ చూస్తున్నాం. కానీ ఆ మేర కొంత తాము ప్రూవ్ చేసుకోవాలి. మేము బెటర్ రూలర్స్ని, ఎక్కువ లిబరల్గా ఉంటాం, ఎక్కువ ప్రజాస్వామికంగా ఉంటాం, ప్రజలను పట్టించుకుంటాం, సామరస్యాన్ని కాపాడుతాం, ఇవన్నీ నిరూపించుకోవాలి. కాబట్టి ఆ మేర కొంచెం బెటర్గా ఉంటారు. పత్రికల విషయంలో, మీడియా విషయంలో బహుశా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొంచెం నిగ్రహింపజేస్తుంది కూడా. మాట్లాడుతున్నాడు, అది చేస్తాం, ఇది చేస్తాం, బట్టలు ఇప్పుతాం అంటాడు, కానీ బట్టలు ఇప్పడు కదా. అది అది చేయకుండా ఉండటానికి ఆ కాంగ్రెస్ ఇమేజ్ కొంత బ్రేక్ వేస్తూ ఉంటుంది. అది కొంచెం శ్రీరామ రక్ష. కాంగ్రెస్ రేపొద్దున ఇంప్రూవ్ అయిందనుకోండి, వాళ్ళు అందరిలో వీళ్ళలాగే ఉంటారు. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా ఇంతకు జర్నలిస్ట్ అంటే ఎవరు? ఒక సుదీర్ఘమైన అనుభవం, ఇన్ని రాజకీయ పరిణామాలు చూసిన దానికి ఏమీ అనుభవం, సుదీర్ఘత అక్కర్లేదు. జర్నలిస్ట్ అంటే ఎవరైనా ఏ పాత్రికేయ సమాచారాన్ని ప్రజలకు అందజేసేవాడు, సత్యనిష్టతో అందజేసేవాడు. సత్యనిష్టతో అందజేయడం కూడా కండిషన్ కాదు, సమాచారాన్ని అందజేయటమే. ఏ వేదిక మీద అందజేస్తామని వేరే విషయం. ఏ వేదిక మించి అందజేసినా అతను జర్నలిస్టే అవుతాడు. ఒక ఇతరుల అభిప్రాయం కూడా సమాచారమే. రేవంత్ రెడ్డి ఇట్లా అన్నాడు అనేది సమాచారమే, కేసీఆర్ ఇట్లా అన్నాడని సమాచారమే. ఇతరులు అన్న మాటల్ని, ఇతరులు చేసిన వ్యాఖ్యని దేన్నైనా ప్రచారం చేయటం, చెప్పటం జర్నలిస్టు బాధ్యత. ఆ జర్నలిస్టు అచ్చు పేపర్లో పనిచేస్తుండొచ్చు, టీవీ ఛానల్లో పనిచేయచ్చు, డిజిటల్ మీడియాలో పనిచేయచ్చు. జర్నలిస్టుని నిర్వచించేది అతని ప్లాట్ఫామ్ కాదు, అతను చేసే పని. వ్యాఖ్యానం ఎట్లా ఉండాలి? వ్యాఖ్యానం నిర్మోహమాటంగా ఉండాలి, కానీ
వ్యాఖ్యాతకి ఒక బాధ్యత ఉండాలి. భాష అనేది, వ్యక్తీకరణ అనేది ప్రజలకి అందజేసేటప్పుడు దాన్ని బాధ్యతాయుతంగా దాన్ని ఆర్టికులేట్ చేయాలి. విషయం ముఖ్యం కావాలి. దాంట్లో ఒక దూషణం, భూషణం, తిట్లు చేరిస్తే ఆ క్షణంలో వాడు రంజింపజేయచ్చు. కానీ నువ్వు అనుకున్న పర్పస్ కూడా నెరవేరదు. చైతన్యవంతం చేయడానికి తిట్లు పనికిరావు. విశ్లేషణ కావాలి. విశ్లేషణ దాంట్లో దాన్ని ఆసక్తికరంగా ఉండటానికి కొన్ని చమత్కారమైన విషయాలు కానీ, పూర్వ ఉదంతాలు కానీ అవన్నీ చెప్తూ ఉండొచ్చు. కానీ దాన్ని ఒక స్థాయికి మించి భాషకు సంబంధించిన మర్యాద పరిమితుల్ని అతిక్రమించి మాట్లాడటం వల్ల నిజానికి నువ్వు ఆశించిన ఫలితం కూడా రాదు. చాలా మనుషుల్లోని అల్పభావావేశాలని చెందించడానికి పనికొస్తుంది తప్ప చైతన్యవంతం చేయడానికి పనికిరాదు. కాబట్టి నిర్మోహమాటంగా ఉండాలి, వాస్తవానికి కట్టుబడి ఉండాలి, సత్యనిష్ట అంటాం అది ఉండాలి. ఏమంటే తను మాట్లాడే మాట, చెప్పే భాష ఎవరికి ఎట్లా అర్థమవుతుంది, దానివల్ల కలిగే ప్రభావాలు, పర్యవసనాలు ఏమిటి, ప్రజల మనోభావాలు ఏమిటి, ఇవన్నీ వీటన్నిటికీ లోబడి మన వ్యక్తీకరణ ఉండాలి. మారాల్సింది ఎవరు? మొదట నాయకులు. ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, ఈ రెండు పార్టీల్లోని ప్రముఖ నాయకులు వాళ్ళందరూ ముందు మాట్లాడటంలో నిగ్రహం చూపిస్తే దాన్ని ప్రసారం చేసే వేదికలు సహజంగానే నిగ్రహంగా ఉంటాయి కదా. ఆయన మాట్లాడే బట్లుడు తీసి కొడతాననే మాట అనకుండా ఉంటే ఏ ఛానల్లో కూడా ఆ మాట రాదు కదా. కాబట్టి వాళ్ళు అన్న మాటలే వస్తున్నాయి దీంట్లో వచ్చి. ఒక్కోసారి రాజకీయ కారణాల కోసం, ఇంకో కారణాల చేతను అలర్ట్గా లేకపోవడం వల్ల ప్రజల నుంచి వచ్చే మాటలు ఇబ్బందికరంగా ఉంటున్నాయి. అవి రాకుండా జర్నలిస్టులే గేట్ కీపింగ్ చేయాలి. మరి జర్నలిస్టులు రాజకీయాలతో ఎట్లా నడుస్తున్నారనేది మేము ఇందాక అనుకున్నాం కదా. రాజకీయాలతో కొంత కలిసి నడవటం కూడా జరుగుతుంది. కాబట్టి ఒకసారి ఇటువంటివి ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయి, ఒకసారి ప్రమాదవశాత్తు కూడా జరుగుతున్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మీడియా మారాలంటే, రాజకీయాలు మారాలంటే ఏం జరగాలి అనే ఇవన్నీ అంశాలకు సంబంధించి కొన్ని విషయాల్లో లోతుగా, కొన్ని విషయాలను పైన రేఖామాత్రంగా సరే చర్చించి వ్యక్తీకరించిన అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.